హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న వెహికల్ వచ్చేసరికి మన ఫ్రెండ్ తేజ గారిదండి. వెహికల్ వచ్చేసరికి వోక్స్ వ్యాగన్ ఎమియో 1 లీటర్ ఇంజిన్ మాన్యువల్ వేరియంట్ అండి. కంఫర్ట్ లైన్ పెట్రోల్ వేరియంట్ అనమాట. వెహికల్ మైలేజ్ వచ్చేసరికి 15 to 16 కిలోమీటర్స్ వరకు మీకు మైలేజ్ అనేది ఇస్తుందండి. వెహికల్ కండిషన్ అయితే మాత్రం చాలా బాగుందండి. వెహికల్ అయితే వాష్ చేయలేదు. ఎలాగున్న వెహికల్ అలాగే మీకు వీడియోలో నేను చూపించడం జరుగుతుంది. క్లియర్గా చూడొచ్చు. కలర్ వచ్చేసరికి క్యాండీ వైట్ అండి. చాలా బాగుంటుంది వెహికల్ అయితే మాత్రం. వెహికల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసరికి 2018 ఎండింగ్లో ఈ వెహికల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యిందండి. వెహికల్ యొక్క డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 8/5/2019లో ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ కాబడిందండి. సో మీకు రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ అప్ టు 7/5/2034 వరకు వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఉంటుందన్నమాట. కార్ యొక్క నెంబర్ చూసినట్లయితే మీకు AP39AQ8646 అండి. అలాగే మీకు వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇక్కడ ఫ్రంట్ సెక్షన్లో మనకి రైట్ సైడ్ టైర్ చూసినట్లయితే మీకు 40% టైర్ అయితే ఉందండి. ఫ్యూచర్లో మీరు వేయించుకోవాలి. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. చాలా బాగుంది వెహికల్. అలాగే మీకు చూడొచ్చు రైట్ సైడ్ ప్రొఫైల్ వచ్చినప్పటికి మీకు ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ లేవండి. ఫ్రంట్ సెక్షన్లో మీకు నేను డోర్ కండిషన్ చూపిస్తాను. డోర్ కండిషన్ చూడొచ్చు. ఎక్కడ కూడా రస్ట్ కానీ డ్యామేజ్ అవ్వడం కానీ ఇలాంటివి అయితే ఏం లేవండి. నీట్ కండిషన్లో ఉంది. జంక్షన్ చూడొచ్చు. అలాగే మీకు బ్రాకెట్స్ కూడా మీకు ఎక్కడ ఓపెన్ కాలేదండి. క్లియర్గా ఉన్నాయి. అలాగే మీకు ఈ వెహికల్ యొక్క పిల్లర్ కండిషన్ ఎలా ఉందో కూడా మీకు నేను ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. వెహికల్ వాష్ అయితే చేయలేదండి. వాష్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీకు వెహికల్ యొక్క రియర్ సెక్షన్లో రైట్ సైడ్ టైర్ చూడొచ్చండి. ఇది కూడా మీకు మోస్ట్లీ 50% టైర్ అయితే ఉందండి. అలాగే సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. పక్కగా నేనైతే చెప్పగలను. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో ఇక్కడ మీకు డోర్ కండిషన్ కూడా చూపిస్తాను. ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదండి. ఒరిజినల్ ఉంది. జంక్షన్ కూడా ఒరిజినల్ ఉందండి. అలాగే మీకు పిల్లర్ కండిషన్ కూడా మీకు రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి నేను క్లియర్గా ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. కార్ అయితే మాత్రం మీకు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. పక్కగా మీకు చెప్పగలను. అలాగే మీకు రేర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ కూడా చూడొచ్చు. ఇది కూడా మీకు 50 to 60% వరకు టైర్ అయితే ఉందండి. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. నెక్స్ట్ మీకు రేర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ చూపిస్తాను. ఇది కూడా మీకు ఒరిజినల్ ఉంది. జంక్షన్ చూడొచ్చు. అలాగే మీకు వెహికల్ యొక్క డస్ట్ అయితే ఉందండి. ఇది వాష్ చేసుకోవాలన్నమాట. సో క్లియర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీకు పిల్లర్ కండిషన్ కూడా మీకు రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి మనం చూడొచ్చు. అలాగే మనకి వెహికల్ అయితే మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. పక్కగా నేనైతే చెప్పగలను మీకు. అలాగే మీకు వెహికల్ యొక్క ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ చూడొచ్చు. ఇది కూడా మీకు 40% అయితే ఉందండి. ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా మనం ఫ్రంట్ టైర్ అయితే వేసుకోవాలి. అలాగే సస్పెన్షన్ పరంగా మాత్రం ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. క్లియర్గా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ కూడా చూపిస్తానండి. ఎక్కడ కూడా డ్యామేజ్ లేదండి. ఒరిజినల్ ఉంది. అలాగే మీకు జంక్షన్ చూడొచ్చు. అలాగే బ్రాకెట్స్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదండి. ఒరిజినల్ స్టిక్కర్ కూడా ఉందండి. చూడొచ్చు మీరు. అలాగే మీకు ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ పిల్లర్ కండిషన్ కూడా మీకు చూపించడం జరుగుతూ ఉందండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్. అందులో మీకు ఎలాంటి సందేహం లేదండి. చెప్పడం మర్చిపోయానండి. ఈ వెహికల్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఉంది. సో మీకు 2026 జనవరి వరకు కూడా మీకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే అవైలబిలిటీ ఉంది. సో మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అయిపోద్ది అనమాట. వెహికల్ సంబంధించిన ఇంటీరియర్ కండిషన్ ఎలా ఉందన్నది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి. ఈ వెహికల్ కి సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. పవర్ స్టీరింగ్ ఉంటుంది. ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ పవర్ స్టీరింగ్ అండి. అలాగే మీకు పవర్ విండోస్ వస్తాయి. వెహికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఏసీ వర్కింగ్ అయితే చిల్డ్ ఉంది. అందులో మీకు ఎలాంటి సందేహం లేదండి. అలాగే మీకు చూడొచ్చు క్లియర్ గాని. ఒకసారి మనం వెహికల్ ఇగ్నిషన్ ఆన్ చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసరికి 30,692 ఉందండి. సో కస్టమర్ మనకు చెప్పింది అదే. షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోమని చెప్తున్నారు. సో 30,692 కిలోమీటర్లు మాత్రమే వెహికల్ అయితే డ్రైవ్ చేయబడింది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. చాలా ఈజీగా గేర్స్ అయితే షిఫ్ట్ అవుతున్నాయండి. అందులో డౌట్ లేదు. మీకు అలాగే మీకు సీట్ కవర్స్ చూడొచ్చండి. ఒరిజినల్ సీట్స్ ఉన్నాయి. సన్ గ్లాస్ హోల్డర్ చూడొచ్చు. ఒరిజినల్ ఉన్నాయి. ఇంటీరియర్ అయితే మాత్రం చాలా బాగుంది. క్యాబిన్ లైట్ కూడా చాలా విజిబిలిటీ ఉంది. ఒకసారి మీరు ఇంటీరియర్ క్లీనింగ్ అలాగే మీకు బాడీ వాష్ కార్ వాష్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. వెహికల్ అయితే మాత్రం న్యూ కండిషన్ ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి. సీట్ కవర్స్ కానీ అలాగే ఇంటీరియర్ పరంగా కూడా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి. అలాగే రిజిస్ట్రేషన్ లో కూడా మీకు సీట్ కవర్స్ చూడొచ్చు. ఒరిజినల్ ఉన్నాయండి. ఓవరాల్ గా మీకు ఇంటీరియర్ అంతా కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు నేను జెన్యున్ గా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు జెన్యున్ గా చెప్పడం జరుగుతుందండి. క్లియర్ చూడొచ్చు. రియర్ సెక్షన్ లో మీకు డిక్కీ డోర్ ఓపెన్ చేసి ఇక్కడ డోర్ కండిషన్ అలాగే రియర్ సెక్షన్ లో బూట్ స్పేస్ కూడా మీకు చూపిస్తాను. డోర్ చూడొచ్చు. ఒరిజినల్ ఉందండి. ఎక్కడ కూడా ఎటువంటి రస్ట్ కానీ డ్యామేజ్ కానీ లేదు. అలాగే జంక్షన్ కూడా ఒరిజినల్ ఉంది. రియర్ సెక్షన్ లో మీకు స్టెఫిన్ టైర్ కూడా మీకు ఇప్పుడు చూపించడం జరుగుతూ ఉంది. స్టెఫిన్ టైర్ అయితే మీకు మాక్సిమం 90% ఉందండి. ఒకసారి చూపిస్తాను. మీకు క్లియర్ అబ్జర్వ్ చేయొచ్చు. స్టెఫిన్ అయితే 90% మీకు ఉందన్నమాట. అలాగే మీకు బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఈ వెహికల్ కి. నెక్స్ట్ మీకు ఇంజిన్ బోనెట్ ఓపెన్ చేసి మీకు ఇంజిన్ కండిషన్ కూడా ఇప్పుడు చూపించడం జరుగుతుంది. బోనెట్ అయితే మీకు ఇక్కడ డస్ట్ పట్టిందండి. రస్ట్ అయితే కాదు. అబ్జర్వ్ చేయండి. డస్ట్ అన్నమాట. అప్రాన్స్ చూడొచ్చు. రైట్ సైడ్ అప్రాన్స్ చూడొచ్చు. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ కూడా అప్రాన్స్ కూడా ఒరిజినల్ ఉందండి. ఒరిజినల్ పీస్ ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు. సో నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. బ్యాటరీ ఒరిజినల్ కండిషన్ ఉంది. అలాగే మీకు ఎక్కడ కూడా ఎటువంటి ఇంజిన్ సైడ్ ప్రాబ్లమ్స్ అయితే లేవండి. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఇంజిన్ సంబంధించి అయితే లేదు.
మీకు గుర్తుపెట్టుకోండి, ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా మన ఛానల్‌లో వీడియో అయితే అప్‌లోడ్ చేయనండి. ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే పర్వాలేదు గానీ, కొంచెం ఫ్యూచర్‌లో అయితే మనం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటే కొంచెం బెటర్‌గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఫైనల్‌గా మళ్ళీ చెప్తున్నా, వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్‌లో ఉన్నటువంటి కార్ అనమాట అండి. ఇది 2018 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్, 2019 రిజిస్ట్రేషన్ అయినటువంటి వెహికల్ అనమాట అండి. వెహికల్ వచ్చేసరికి వోక్స్‌వ్యాగన్ ఎమియో 1 లీటర్ ఇంజిన్ పెట్రోల్ అండి. కంఫర్ట్ లైన్ వేరియంట్ ఇది. మీకు క్యాండిడేట్ వైట్ కలర్ వేరియంట్ అనమాట. వెహికల్ అయితే గుడ్ కండిషన్‌లో ఉంది. ఎవరికైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను, తీసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ మీరు క్షమించాలి. రియర్ సెక్షన్‌లో టైల్ ల్యాంప్ అయితే ఇక్కడ బ్రోకేజ్ అయిందండి. ఇది మాత్రం చెప్పడం మర్చిపోయాను. అది కావాలంటే మనకి వేయించివ్వచ్చు, ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ మిగతా విషయానికి వచ్చేటప్పటికి మాత్రం గ్లాసెస్ కానీ ఎక్కడ కూడా ఏ పీస్ కూడా మారలేదండి. ఒరిజినాలిటీ అయితే ఉంది వెహికల్ దగ్గర. మీరైతే క్లియర్ గా వెహికల్ అయితే అబ్జర్వ్ చేసి ఉండవచ్చు. ఈ కార్ కి అయితే మంచి ఫీచర్స్ కూడా ఉంటాయండి. చైల్డ్ లాక్, సెంటర్ లాక్ సిస్టమ్, అలాగే యాంటీ థెఫ్ట్, ఇంజిన్ ఎమబిలైజర్ సిస్టమ్, డిస్టెన్స్ టు ఎంటీ వంటి ఫీచర్స్ కూడా ఈ వెహికల్ అయితే అవైలబిలిటీ ఉంటాయి అనమాట అండి. వెహికల్ మంచి కండిషన్ లో ఉంది. ఎవరికైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు వీడియో స్క్రోలింగ్ లో నేను డిస్క్రిప్షన్ లో కూడా నేను కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను. లొకేషన్ వచ్చేసరికి కాకినాడలో ఉందండి. వెహికల్ ఏపీ కాకినాడలో ఉందన్నమాట అండి. ఒక చిన్న విషయం చెప్తాను, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. చాలా మంది కొంతమంది ఫేక్ కాల్ చేస్తున్నారు. సో దయించి ఫేక్ కాల్స్ అయితే చేయొద్దండి. అలా చేయడం వల్ల మీ సమయం వృధా అవుతుంది, మా సమయం కూడా మీరు వృధా చేసిన వాళ్ళు అవుతారు. అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు ఫైనల్ గా ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసరికి కస్టమర్ అడిగే ప్రైస్ వచ్చేసరికి 3,90,000 అండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ కాదు, స్లైట్లీ నెగిషియబుల్ ఉంది. అలా అని చెప్పేసి మీరు ఎక్కువ బార్గెన్ అయితే లేదండి, స్లైట్లీ నెగిషియబుల్ ఉంది. సో అర్థం చేసుకోండి. ఎవరికైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్ లో ఉందండి. వోక్స్‌వ్యాగన్ కంపెనీ మీకు అందరికీ తెలిసిందే. మరి ఇంకొకసారి చెప్తున్నానండి, దయించి ఈ వెహికల్ కావాల్సిన వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. టైం పాస్ కాల్స్ అయితే దయించి చేయొద్దు, అర్థం చేసుకోండి. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం జెన్యున్ గా మనకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. చాలా మంది బయట వ్యక్తులు అయితే మాత్రం కొంతమంది ఫేక్ కాల్స్ అయితే చేస్తున్నారు. అర్థం చేసుకోండి. అలా చేయడం వల్ల మీ సమయం వృధా అవుతుంది తప్ప వేరే ఏముండదండి. అర్థం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఫ్రెండ్స్ మీకు నేను చాలా జెన్యున్ గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. సో అర్థం చేసుకోండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే ముందు ముందు ఇలాంటి వీడియోలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్.